మహాపరిశుద్ధుడికి తండ్రి, ఘనమైన ప్రభువా, యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 2025వ సంవత్సరం మొదటి దినమందు ఈ జనవరి మాసంలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధానములకు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మేము ఏమై ఉన్నామో అది నీ కృపై ఉన్నాం ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను స్వామి. అయ్యా మీ శిలువ చాటు నన్ను మరుగు చేసుకోండి ప్రభువా. అయ్యా నాకును సంగమునకు కావలసిన మాటలను వాక్కులను మీరు అందించి నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీరు పంచిపెట్టే ఆత్మీయ ఆహారం మా జీవితములకు స్వామి ఆత్మీయంగా బలాభివృద్ధి నందుటకు నా తండ్రి ముందుకు మీ ఆత్మీయాత్రలో సాగుటకు తండ్రి నాయన మేలుకరముగా క్షేమకరముగా ఆశీర్వాదకరముగా మార్చమని అపవాది క్రియలను నాయన దుష్ట శక్తుల ప్రభావాన్ని లయపరుస్తూ ఉండగా మీ నామములో స్వామి వాటిని దూరపరచమని ఆజ్ఞాపిస్తూ ఉండగా కృప చూపండి. సమస్తంలో తోడైవ్వండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించి అంతవరకు మీరు అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మన పట్ల తన యొక్క కృపను విస్తారముగా చూపిస్తున్నటువంటి దేవుడు ఆయన. మనందరినీ కూడా ఆయన చిన్న మందగా తన యొక్క సన్నిధానమునకు చేర్చి ఆయన స్తుతించుటకు ఆరాధించుటకు ఆయన కృపనిచ్చాడు. అందును బట్టి కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. అందరూ కూడా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు, 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చదువుకుందాం. బైబిల్ తీసినటువంటి వారు మరి చదవవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం కూడా పరుగు పందెంలో ఉన్నాం, అవునా? అందరము పరుగు పందెంలో ఉన్నాం. అయితే మనము చేరవలసినటువంటి ఆ గమ్యస్థానం ఒకటి ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, నేను కూడా పరిగెత్తుచూ ఉన్నాను. ఎక్కడికి పరిగెత్తుతున్నావు అంటే ఆయన అంటాడు, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నా. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క టార్గెట్ ఉంటుంది, అవునా? ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంటుంది. చదువుకునే పిల్లలు అనుకోండి, నేను పలానా కోర్స్ చేయాలి, పలానా ఉద్యోగాన్ని సంపాదించాలి, వాళ్ళకున్న టార్గెట్ అది. లేదా ఈ స్పోర్ట్స్ ఆడుతున్నటువంటి వారికి ఒక టార్గెట్ ఉంటుంది, నేను ఎలాగైనా గోల్డ్ మెడల్ సంపాదించాలి. ఏదో ఒక మెడల్ నేను సంపాదించి నేను
అనేకులు ఎదుట గొప్పతనాన్ని చాటి చెప్పుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రాత్రికాల వేళ అనేక మంది సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనేక కోణాల గుండా మనందరితో కూడా ఆయన మాట్లాడాడు. అయితే ఈ మధ్యాహ్న కాల వేళ కొన్ని నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడడానికి ఇష్టపడినటువంటి మాట ఏంటంటే, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మనం యొక్క గురి, మన గమ్యస్థానము ఏంటి అంటే పరలోక రాజ్యం. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజ్యానికి వెళ్ళాలని, ఆ రాజ్యంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కోసము నివాసములు కడుతున్నాడని మనం అందరం కూడా నమ్మొచ్చు ఉన్నాం. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసి వెళ్ళాడు, నా తండ్రి యొద్దకు నేను వెళ్తూ ఉన్నాను, అక్కడ మీకు నివాసములు ఏర్పాటు చేస్తూ ఉన్నాను. అయితే ఈ ఆత్మయాత్రలో మనం పరిగెడుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరూ కూడా రాత్రికాల వేళ వాగ్దానాలు తీసుకున్నాం, అవునా? సంఘ వాగ్దానం ఒకటి, వ్యక్తిగతంగా వాగ్దానాలు కూడా పొందుకొని ఉన్నాం. అయితే ఈ వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడాలి అంటే మనము తగినటువంటి అర్హత సంపాదించుకుని దేవుని దృష్టికి మనము యోగ్యులముగా కనిపించినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదమును, ఆ వాగ్దానమును మనం పొందుకుంటామండి. అయితే ఇక్కడ చదువుతున్నటువంటి మాటల్లో పౌలు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడండి. అయితే ఒకప్పుడు ఈయన ఎలా పరిగెత్తాడు? ప్రతి ఒక్కరి జీవితంలో మనం పరిశీలించి పరీక్షిస్తే వాళ్ళ జీవితంలో పూర్వం ఒక రీతిగా ఉంటుంది, ప్రజెంట్ ఇప్పుడు ఒక రీతిగా ఉంటుంది. గత దినాల్లో మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? అసలు ఈ మాటలు పలుకుతున్నటువంటి పౌలు యొక్క జీవితం ఎలా ఉండింది? ఈయన ఇప్పుడు అంటూ ఉన్నాడు, నేను క్రీస్తును సంపాదించుకోవాలి, నాకు ఏదేది లాభకరంగా ఉందో దాన్ని నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. అయితే ఒకప్పుడు నా జీవితం వేరు, నా ప్రవర్తన వేరు, నా యొక్క తీరు వేరు, నేను అన్నిటిలో ఆరితేరి ఉన్నానటువంటి ఆ యొక్క అతిశయం నాకు ఉండేది. ఆయన ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి అంట ఆయన. అయితే యూదా మతమందు ఆయన చాలా నిష్ఠాభక్తులు కలిగి నిజంగా ఆ మతాన్ని ప్రేమిస్తూ ఆయన ఎంతగానో ఆ మతాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి పౌలు యొక్క జీవితాన్ని విప్లవాత్మకంగా ప్రభువైన యేసుక్రీస్తు మార్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన జీవితం మార్చబడిందో, యేసయ్య చేత అతను పట్టబడ్డాడో, అతని యొక్క మాట తీరే మారిపోయింది. అంతకుముందు ఆయన గురి ఏంటంటే తన మతాన్ని అనేక మంది అనుసరించాలి, తన వైపు అనేక మంది రావాలి. యేసుక్రీస్తు యొక్క నామాన్ని ఎవరైనా కానీ ప్రకటిస్తే, యేసయ్య గురించి కానీ ఎవరైనా గొప్పగా చాటి చెప్తే సహించలేనటువంటి మనస్తత్వము కలిగిన వాడు. అటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ఎప్పుడైతే దర్శించాడో, ఎప్పుడైతే ఆయన మహిమ చేత అతన్ని నింపాడో, అతని యొక్క జీవితమే మారిపోయిందండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, గత దినాలలో పూర్వకాలంలో చీకటిలో ఉన్నటువంటి మనం, నిజదేవుడు ఎవరో తెలియనటువంటి మనం, ఈ లోకం వైపు పరిగెత్తుచు లోక ఆశలతో నిండుకొని ఈ లోకమే సర్వమనుకుని జీవిస్తున్నటువంటి మన జీవితాలను నజరేయుడైన యేసుక్రీస్తు మార్చాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ మనల్ని దర్శించింది, ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన కృప ద్వారా
మనం అందరం కూడా రక్షణ పొందాం. అయితే మన పరుగు ఎలా ఉందండి? పరుగు ఎలా ఉంది? కొంత దూరం పరిగెత్తి యేసయ్య కోసం, ఆయన ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం, ఆయన కోసం బ్రతకాలన్నటువంటి ఆశ కలిగి పరిగెత్తుతూ ఉన్నప్పుడు మనకి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయండి. ఎవరి ద్వారానైనా కావచ్చు, రక్త సంబంధికుల ద్వారా కావచ్చు, బంధుమిత్రుల ద్వారా కావచ్చు, సమాజంలో ఉన్న వ్యక్తుల ద్వారా కావచ్చు, అపవాదైనటువంటి దురాత్మ సమూహాల ద్వారానైనా మనకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆటంకాలన్నిటిని మనం ఛేదించుకుని మనం గురి ఎత్తుకు పరిగెత్తాలి. మన లక్ష్యము మన యేసయ్య ఎక్కడున్నాడో అక్కడికే మనము చేరాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక ఉదాహరణగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తూ ఉన్నాను. ఒక అమ్మాయి చాలా బాగా పరిగెత్తుతుందంటండి. ఎలా పరిగెత్తుతుందంటే, తను చదువుతున్నటువంటి ఆ స్కూల్లో ప్రతి తరగతికి సంబంధించినటువంటి వారు అమ్మాయితో పోటీ పడితే ఎవ్వరు కూడా అమ్మాయిలు ఆ అమ్మాయితో గెలవలేరు. ఆ అమ్మాయికి అతిశయం అయిపోయింది. ఏమని? నన్ను ఎవ్వరు కూడా ఓడించలేరు, ఎవ్వరు కూడా నాతో పోటీ పడలేరు అనుకుందండి. చివరికి ఈ అమ్మాయి గర్వము ఎంత తారాస్థాయికి చేరిందంటే అబ్బాయిలతో పోటీ పడడం మొదలుపెట్టింది. ఎవరైనా సరే, మీలో నన్ను ఓడించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అమ్మాయి సవాల్ చేసిందండి. జాగ్రత్త వినాలి. సవాల్ చేసినప్పుడు అందరూ భయపడుతూ ఉన్నారు. దేనికోసం? ఆ అమ్మాయితో ఎవరు కూడా పోటీ పడలేరు. అంత చక్కగా పరిగెత్తుతుంది అమ్మాయి. కానీ ఒక సన్నగా ఉన్నాడంట, ఒక బక్క పలచగా ఒక అబ్బాయి, అంటే ఎగిరిపోయేటట్టు ఉన్నాడంట. వాడొచ్చి ధైర్యంగా నిలబడి నేను పరిగెత్తుతా నీతో అన్నాడంటండి. అందరూ ఏం చేశారు? మీరు నవ్వినట్టే వాళ్ళందరూ కూడా పక్కున నవ్వారంట. ఎందుకని? వీడు అంటే పడిపోయేటట్టున్నాడు. ఆ అమ్మాయి చూస్తే మంచి బాగా బలంగా ఉంది, ఎవ్వరు కూడా అమ్మాయిని ఓడించలేరు. వీడు అసలు ఎందుకు వెళ్ళాడు? వీడు ఖచ్చితంగా ఓడిపోతాడు. అయితే వాడికి కండబలం తక్కువ కానీ బుద్ధి బలం ఎక్కువ. ఆమెన్. హల్లెలూయా. మరి స్నేహితులు పిలిచారంట, ఒరే నాయనా, నువ్వెందుకురమ్మా పరువు తీసేటట్టున్నావు? పోయి అమ్మాయితో పోటీ పెట్టుకున్నావు. అమ్మాయిల ముందు మనం ఓడిపోతే మన పరువు పోతుందిరా, ఎంత పని చేసేవారంటే, కాదురా, మరి ఒక తారీఖు నిర్ణయిస్తారు, ఒక డేట్ నిర్ణయిస్తారు. ఆ రోజు లోపల నేను మంచి ఐడియా వేస్తా, ఎలాగైనా సరే అమ్మాయిని ఏం చేస్తాను? ఓడిస్తాను అని అన్నాడు. సరే, వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారటండి. ఈ అమ్మాయిలో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి? ప్రతి వ్యక్తిలో ఒక బలహీనత ఉంటుంది, అవునా? ఉదాహరణకి కొంతమంది బంగారం చూసారనుకోండి, ఇంకా దాని మీదే ధ్యాస. ఎలాంటి వస్తువు కొనాలి, ఏ విధమైన వస్తువు కొనాలి, నేను ధరించుకోవాలి అంటే తన మనసంతా కూడా దాని మీదే కేంద్రీకరిస్తారు. కొంతమందికి బట్టలంటే యమా పిచ్చండి. వాళ్ళు బీరువారిని కానీ తెరిస్తే గుడ్డలు అట్టే పడిపోతూ ఉంటాయి. తోస్తూ ఉంటారు. తృప్తే ఉండదు, ఇంకా చాలదు. అంటే వాళ్ళకున్నటువంటి ఆశ అది. అయితే ఈ అమ్మాయిలో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే, ఈ అమ్మాయి బాగా మేకప్ చేసుకుంటుందండి. జాగ్రత్త వినాలి. మేకప్ చేసుకుంటుంది, మంచిగా బంగారం అంటే లేదు కానీ పిచ్చి బంగారం బాగా పెట్టుకుంటుంది. బంగారం లేదు కాబట్టి పిచ్చి బంగారం తెలుసు కదా, రోల్డ్ గోల్డ్, అది బాగా ధరించుకుంటుంది. సరే, వీడు చూశాడు ఈ అమ్మాయి వీక్నెస్. ఇంకి కొంచెం మేకప్, తర్వాత ధరించుకునేటువంటి అలవాటు, ఆభరణాలు ధరించుకునే
అలవాటు ఉంది. సరే, ఎలాగైనా ఈ అమ్మాయిని నేను ఓడించాలని తనలో ఉన్నటువంటి వీక్నెస్ పాయింట్ని పసిగట్టాడండి. వాళ్ళ స్నేహితులతో చెప్పాడు, రే పలానా రోజు పరుగు పందెం ఉంది కనుక మీరేం చేస్తారంటే, కొంత దూరంలో వాళ్ళకి ఇట్లా బార్డర్ గీస్తారు కదండి, మీరు అక్కడక్కడ కొంత దూరంలో ఏం చేస్తారంటే, ఈ బంగారు తెచ్చుకునే వాళ్ళకి తెలుస్తుందండి, ఆ రోజ్ కాగితం ఒకటి ఉంటుంది పింక్ కలర్ది కదా, దాంట్లో పెడతారు. దాంట్లో పెట్టి ఏదో బాక్స్లో పెట్టిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ పిచ్చి దండ ఉంది కదా, అర్థం చేసుకోండి, రోల్డ్ గోల్డ్ దండ దగ మెరుస్తూ ఉంటుంది. అది బాగా కొని ఆ పొట్లంలో కట్టి ఏం చేశారంటే వీళ్ళు, ఆ ఎండ్ ఫోక్స్కి ఎప్పుడైతే ఆ ప్రకాశం దాని మీద పడుతుందో ఈ రోల్డ్ గోల్డ్ ఏం చేస్తుంది, మెరుస్తుంది. కొంత దూరంలో పెట్టేస్తున్నారు. ఇది అక్కడ కొంత దూరంలో అమ్మాయి టార్గెట్ ఎక్కడైతే బార్డర్ గీసిందో అక్కడికి వెళ్ళి చేరాలి. ఈ చేరే లోపల మధ్యలో అంతా కూడా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే, ఈ అబ్బాయి చెప్పినట్టే పెట్టేసి ఏం తెలియనట్టు చాటును దాక్కున్నారండి. అయితే పరుగు పందెం తారీఖు నిర్ణయించినటువంటి రోజున మొదలయ్యింది. ఇంకా రన్నింగ్ రేస్ మొదలుపెట్టారు. ఈ అమ్మ పరిగెత్తుతుంది అమ్మాయి. వీడెక్కడున్నాడంటే, తాబేలు తెలుసు కదా, తాబేలు వాడు పరిగెత్తా ఉన్నాడు. వాడు పరిగెత్తలేక శక్తి లేదు వాడికి. ఈ అమ్మాయి మాత్రము గుర్రం పరిగెత్తినట్టు పరిగెత్తుంది. అందరూ అరుస్తూ ఉన్నారు, కేకలేస్తున్నారు. అయితే పరిగెత్త స్పీడ్గా పరిగెత్తుందండి. మీరు గమనించండి, ఎప్పుడైనా మనం స్పీడ్గా సడన్గా ఆగామనుకో ఏమవుతుంది, పడిపోతాం. మనం స్లో చేసుకుంటూ ఆగాలి. ఈ బస్సు దిగే వాళ్ళు చూడండి, బస్సు పోతూ ఉంటుంది. ఆ దిగేటప్పుడు ఆ బస్సు రన్నింగ్లో ఉన్నప్పుడు దిగినప్పుడు దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తారు, కొంచెం పరిగెత్తుతారు, లేకపోతే పడిపోతారు. బ్యాలెన్స్ చేయాలి అక్కడ. మరి ఈ అమ్మాయి ఏం చేసిందంటే, పరిగెత్తుతూ ఉన్నప్పుడు అక్కడ ఏముంది, ఆ పొట్లంలో ఏముంది, రోల్డ్ గోల్డ్ నగ ఉంది. ఆ దండ మెరస్తూ ఉంది. అమ్మగారికి పిచ్చి ఎక్కువ. పరిగెత్త స్పీడ్గా పరిగెత్తి సడన్గా ఆగి ఆ పొట్లం విప్పి ఎత్తుక్కుంటా ఉంది. చూసుకుంటుందంట. చూడండి, చూసుకొని వేసుకొని చూస్తుంది. ఈ బక్కపలచినోడు ఏం చేశాడు, మొత్తం మీద పరిగెత్తి ఈ మోజులో పడిపోయింది. వాడు గమ్యస్థానానికి చేరిపోయాడు. ఆమెన్ హల్లెలూయా. చూడండి, తన టార్గెట్ను మర్చిపోయింది. ఈ లోక సంబంధమైనటువంటి ఆ వస్తువును చూచుకుని విలువైనటువంటి బహుమానాన్ని పోగొట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు అపవాది అయిన సాతాను కూడా మనల్ని టార్గెట్ చేస్తున్నాడండి. నిజమే, వాగ్దానం వచ్చింది, వాగ్దానం పట్టుకున్నాం. ప్రభువా నీకు స్తోత్రమునైనా, అబ్బా ఎంత మంచి వాగ్దానం ఇచ్చావునైనా, అయ్యా ఈ వాగ్దానం నా పట్ల నెరవేరాలి అంటే దైవ సేవకులు రాత్రికాల వేళ ఏం చెప్పారు, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, ఆయనకు ప్రియమైనటువంటి బిడ్డగా నీవు ఉండాలి. అయితే ఈ విషయాల్లో ఏం చేస్తాడంటే అపవాది నిన్ను ట్రాక్ తప్పిస్తాడు. వాడు నీకు ఎక్కడ దెబ్బ కొడతాడంటే, వాడు ప్రార్థనా జీవితం నుంచి నీ మనస్సును మెల్లగా తప్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, గత సంవత్సరంలో నువ్వు లేదా మీరు ప్రార్థనలో వెనకబడ్డారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నా 2 చేతులెత్తి మీకు వందనాలు చెప్తూ ఉన్నాను. ప్రార్థనా జీవితాన్ని ఎవ్వరు కూడా నిర్లక్ష్యపరుచుకొనవద్దు. మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ప్రభువుతో సహవాసం చేయండి, ప్రభువుతో స్నేహం చేయండి. పోరాటములు ఎన్నున్నా సరే ఆయనతో మాట్లాడుకోవడం ఎప్పుడు కూడా మీరు ఆపవద్దు. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో
మన ప్రభువు అయిన యేసుక్రీస్తు, ఆయనతో మనం సహవాసం చేసే కొద్దీ ఆయన మహిమాత్మతో మనల్ని నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మహిమ ఐశ్వర్యముతో నిన్ను నింపుతాడు. పరలోక సంబంధమైన శక్తితో నింపుతాడు. ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని సమాధానం, ఎక్కడ లేని శాంతితో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో అపవాది చేతికి నీవు చిక్కవు. ఆమేన్, హల్లెలూయా. వాడు నిన్ను పట్టుకోవాలని అనుకుంటాడు, కానీ నీ ప్రార్థనా శక్తి వలన వాడికి నువ్వు దొరకకుండా వెళ్ళిపోతావండి. అందుకే వాడికి తెలుసు, ప్రార్థనకి సమయాన్ని ఇవ్వకుండానే నీ మనసును మళ్ళిస్తాడు, పనుల భారం పెడతాడు, ఏదో ఒక ఆలోచనతో నింపుతాడు, ఏదో ఒక ఒత్తిడి తీసుకుని వస్తాడు, ఏదో ఒక వేదన, ఒక కలవరం, ఒక కలత, ఒక చింత, ఒక బాధతో నీ హృదయాన్ని నింపడానికి ప్రయత్నిస్తాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, వాగ్దానం చేసిన నేను నమ్మదగిన దేవుడను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షమున ఉన్నటువంటి దేవుడును నేను, నీ కోసం వ్యాజ్యమాడుతున్న దేవుడును నేను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పాట నేను రాసుకోవడానికి కారణము నా అనుభవమే. ఎందుకంటే 2024 సంవత్సరం ఆగస్టు మాసము నుండి నేను అనుభవించిన వేదన, నేను కార్చిన కన్నీరు, నేను కలవరపడినటువంటి ఆ సమయం నా జీవితాన్ని తల్లడిల్ల చేసిందండి. నేను అనుకున్నాను, నిజం చెప్పాలంటే నేను ఒక మానసికంగా ఎక్కడికో వెళ్ళిపోతానేమో, అసలు నేను ఇక్కడ ఉండనేమో అన్నంతగా అపవాది నా జీవితాన్ని నల్లపడం ప్రారంభించాడండి. కారణం ఏదో తెలుసా? కాపరిని దెబ్బ కొడితే గొర్రెలు చెదరిపోతాయి. వాడికి తెలుసండి రహస్యాలు. అలాంటి పరిస్థితిలో కన్నీరు కారుస్తూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, అనేక సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి, ఏ దిక్కు లేదు, ఏ దారి లేదు, ఒంటరి పోరాటం. ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డని అనుకున్నాను, ప్రభువా, ప్రార్థన చేశానండి. పిలిచిన వాడవు నీవు, ఏర్పాటు చేసుకున్న దేవుడవు నీవు. యవ్వన కాలమందే నీ స్వరమును వినిపింపచేసి, నీ వాక్యము చేత నన్ను ఆకర్షించి, నీ ఆత్మచేత నింపి, అయ్యా ఇంతగా వాడుకుంటూ వచ్చినటువంటి దేవుడవు. అయితే నాకు ఏర్పడినటువంటి ఈ పరిస్థితుల వలన సమాధానాన్ని నేను కోల్పోయానయ్యా. సమాధానం లేదు. అగ్ని పర్వతాలు నా గుండెల్లో బద్దలవుతూ ఉన్నాయి. ఎవరికి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, అలా ఏడ్చి దేవుని దగ్గర ఏమని మొరపెట్టానంటే, దేవా, నీవు నాతో స్పష్టంగా మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ మనుషుడు కూడా నన్ను ఒకవేళ ఆదరించాలని ప్రయత్నించినా నాకు మాత్రం ఆదరణ కలగటం లేదు. నేను ధైర్యం తెచ్చుకోవాలని ఎంతగా నేను ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడని ప్రియమైన దేవుని బిడ్డ, నా దేవుని సన్నిధిలో నేను ఆయన్ని మొరపెట్టుకుని ప్రార్థిస్తున్నప్పుడు ఉదయకాలమందు, అంటే ఫలానా తారీఖు అని నేను ఇప్పుడు చెప్పడం లేదు, కానీ గడిచినటువంటి నెలలో దేవుని సన్నిధిలో అలాగ ప్రార్థన చేసుకుని 3 గంటల వేళ నేను అలా కళ్ళు మూసుకున్నానండి. అంటే నిద్రలోకి జారుకోలేదు, కానీ కళ్ళు మూసుకొని వేదన పడుతూ కన్నీరు కారుస్తున్నా. అప్పుడు దేవుడు కొన్ని అక్షరాలు నాకు చూపిస్తూ వచ్చాడండి. వాక్యం కనిపిస్తూ ఉంది, దాన్ని నేను చదివాను. అందులో ఏముందంటే, నీకు ఫలము కలుగును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఫలము కలుగును అని ఎప్పుడైతే ఆ అక్షరాల లెటర్స్ నేను చదివానో, నేను దిగ్గున లేచి నా హృదయ అంతరంగంలో ఒక సంతోషంతో నిండిపోయిందండి. కారణం ఏంటంటే,
మనము క్రీస్తునందు పడిన ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదు. ఆయన సమస్తము చూచుచున్నటువంటి దేవుడు. నేను అనుభవించినటువంటి ఆ అనుభవాన్నే నేను పాటగా రాసుకున్నానండి. ఒకసారి కొంచెం పాడి మరల వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతాను రేపిన సుడిగాలి నా జీవితాన్ని తల్లడిల్ల చేయగా, నన్ను వెంబడించిన బండవై దుఃఖమును సంతోషముగా మార్చి, ఆయనలో ఉన్నటువంటి వినయము, ఆయనలో ఉన్నటువంటి జాలి కలిగిన మనస్సు, ఆయనలో ఉన్నటువంటి విధేయత, ఆయనలో ఉన్నటువంటి దీర్ఘశాంతము, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ప్రేమలో పరిపూర్ణుడండి ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రేమ చేత మనం అన్నిటిని ఏం చేయాలి? జయించుకుంటూ పోవాలి. కాబట్టి ఈ క్రొత్త సంవత్సరంలో నీ జీవితంలో ఒక క్రొత్త మార్పు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడండి. క్రొత్త ధనం ప్రియమైన దేవుని బిడ్డ. ఆత్మదేవుడు నిన్ను ఎలా సంధిస్తున్నాడో నాకు తెలియట్లేదు, కానీ నీ మనస్సు మారాలంతే, రూపాంతరము చెందాలి. నీలో ఉన్నటువంటి ఆ ప్రవర్తనను బట్టి, నీలో ఉన్న అభిషేకాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి ఆయన యొక్క గుణాలను బట్టి, ఆయన గుణ అతిశయములను నువ్వు ప్రచురించే బిడ్డగా ఉండుటను బట్టి అనేక మంది క్రీస్తు యొద్దకు రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకటి మాత్రం మర్చిపోవాక, నీ గురి అంతా ఆయనే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్న పట్టణానికి మనము వెళ్ళాలి. ఆ గురి కలిగి, ఆ నిరీక్షణ కలిగి, ఈ లోకంలో నువ్వు ప్రారంభించిన ఈ పరుగు, ఏ పరుగు తెలుసా? ఇది ఏ పరుగు? ఆత్మీయ పరుగు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మీయ పరుగు ఆ గమ్యాన్ని చేరేంత వరకు ఆపకూడదు. అందుకు శక్తిని ఎవరిస్తారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మనాథుడు నీకు సహాయంగా ఉండి, ఆయన ఆత్మ చేత ఎప్పుడూ నువ్వు నింపబడుచు, ఆయన ఇచ్చేటువంటి బలము చేత నువ్వు నిందలను జయించాలి, అవమానాలను జయించాలి, అనేకమైన పోరాటాలను జయించాలి, శరీర కార్యములను జయించాలి. సమస్తము జయించినటువంటి జయశీలుడకు క్రీస్తు యొద్దకు వెళ్ళుటకు ఈ లోకములో జయించిన బిడ్డగా నీవు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. జయించిన వారు ఏ వస్త్రాలు ధరిస్తారంట? తెల్లని వస్త్రములు ధరించెదరు. ఆ పరిశుద్ధత కలిగి దేవుడి రాజ్యంలోకి మనం అందరం కూడా అడుగు పెట్టాలి. దేవుడు కొద్ది వాక్యమును దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడగు తండ్రి, ఘనమైన ప్రభానికి స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు ఇంతవరకు స్వామి మీ మాటలు విని ఉన్నారు ప్రభువా. నాయన, అపోస్తుడైన పౌలు చెప్పిన రీతిగా గురి ఎద్దుకు పరిగెత్తుచున్నాను. దేని కొరకు తెలుసా? బహుమానము పొందుట కొరకు అన్నాడు ప్రభువా. నా తండ్రి అయ్యా, మేమందరం కూడా నిన్ను తెలుసుకోగలిగామంటే అది కేవలం నీ కృపయ్యా. ఆకర్షించారేసయ్యా, నీ వాక్యము చేత మమ్మల్ని ఆకర్షించారు ప్రభు. నీ ప్రేమ చేత నింపారయ్యా, నీ మహిమతో కప్పారు స్వామి. కనుకనే నిన్ను రుచి చూచినటువంటి మేము తండ్రి, మా మనసంతనైనా నీ మీదనే ఉండునట్లుగా కృప చూపుము. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పటికీ మేము పరదేశులమని, యాత్రికులమని తండ్రి గుర్తెరిగి నీ నామ మహిమార్థమే జీవించుటకు కృప చూపండి. ఈ ఆత్మీయ పరుగు పందెం ఎక్కడ ఆగకూడదు ప్రభువా. ఏది కూడా మమ్మల్ని ఆపకూడదు స్వామి. అపవాది చేతికి మేము చిక్కకుండునట్లు నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకముతో నింపి స్వామి,
అయ్యా తండ్రి, ఉన్నతమైనటువంటి నాయన శిఖరాగ్రికి చేరగలిగినటువంటి నా తండ్రి ఆత్మీయ రెక్కలు కలిగి ప్రభువా ఆకాశములో నివసిస్తున్నటువంటి నీ యొద్దకు చేరటకు స్వామి నీ మహిమాత్మతో నింపండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. వందనాలు. అపవాదికి మేము చిక్కకూడదు నాయనా, చిక్కకూడదు ప్రభువా. మా రక్షకుడు, మా ప్రియుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, ఓ 10,000 అతి కాంక్షణీయుడకు నా దేవుడైన యేసు క్రీస్తు యొద్దకు చేరినంతగా మమ్మల్ని బలపరచుము తండ్రి, బలపరచుము నాయన, బలపరచుము స్వామి. మీకు వందనాలు. ఈ లోకంలో ఉన్న శ్రమలు, నిందలు ఏవి కూడా ప్రభా మమ్మల్ని ఆపలేవు ప్రభువా. కారణం ఏంటంటే మాకు మాదిరి మీరు ప్రభువా, మాదిరి మీరు యేసయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కనుక ప్రభా ఈ క్రొత్త సంవత్సరంలో ప్రభా బిడ్డలు నైనా ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకుని గురి యొద్దకు పరిగెత్తి మీరిచ్చే బహుమానం పొందుకునేంతగా సంతోషముతో నింపబడినట్లు కృప చూపమని విన్న ప్రతి మాట నాకును మాకును మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.